ఒకే ప్రాబ్లంలో 7 కాన్సెప్ట్స్, 10 డిఫరెంట్ చాప్టర్స్ అండ్ 10 డిఫరెంట్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసే ఫిజిక్స్ ప్రాబ్లం ఒకటే మనకి నీట్ 2025లో అడిగారు. అయితే ఈ ప్రాబ్లం ఏంటి? అది ఎలా సాల్వ్ చేయాలి? అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫ్యూచర్లో వస్తే మీరు జేఈకి కానీ నీట్కి కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇలాంటి మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అడగడం చాలా కామన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు చాలా ఫాస్ట్గా థరోగా సాల్వ్ చేయాలి అంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం చేయాల్సిన మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి అలాంటివన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, వీడియోలోకి వెళ్తే అసలు వాడు అడిగిన ప్రాబ్లం ఏంటో ముందర చూద్దాం. వాడు ఏం ప్రాబ్లం అడిగాడు అని అంటే, ఎన్ ఏ మోడల్ ఆఫ్ ఫర్ ఏ క్వాంటైజ్డ్ మోషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B states that the flux passing through the orbit of an electron is nh/e అంటున్నాడు. అంటే అర్థం ఏంటమ్మా? చాలా మంది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు దీని అర్థం కాలేదు, అర్థం కాకుండా ప్రాబ్లమ్నే వదిలేశారు. ఇలా ఉంటాయన్నట్టు. వాడు చెప్పేది ఏది కూడా వాడు డైరెక్ట్గా చెప్పట్లేదు, అంతా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు అనేది మనం ఒక ఫిగర్లో చూద్దాం. ఏమంటున్నాడు అంటే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అన్నాడు కదా. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఎలక్ట్రాన్ ఇలా సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుందంట. అది ఎక్కడ అన్నాడు సార్ అని అంటే, ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. ఇదిగో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అన్నాడా? అన్నాడు సార్. అండ్ ఇక్కడ ఆర్బిట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అని అన్నాడా? అది కూడా అన్నాడు సార్. సో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఈ రెండింటిని మనం లింక్ చేస్తే అంటే మనకి ఏమని తెలుసు అని అంటే, ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నదైతే మనకు తెలుసు కదా సార్. ఆ రెండింటిని మనం కలుపుకొని మనం ఈ పిక్చర్లోకి మనం వచ్చేసేయాలన్నట్టు. అంత ఇండైరెక్ట్గానే చెప్తున్నాడు చూడండి. ఓకేనా? సో అయితే ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటి? ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ద ఆర్బిట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈస్ nh/e అంటున్నాడు. ఓకేనా? సో ఫ్లక్స్ ఇంత గివెన్ దట్ ఫ్లక్స్ phi is equal to nh/e, వేర్ n ఏంటి, h ఏంటి, e ఏంటి అని అంటే అది కూడా వాడు ప్రాబ్లంలోనే ఇస్తున్నాడు. వేర్ n is an integer, h is the Planck's constant and e is the magnitude of electrons charge. అంతా వాడు ఇచ్చేసాడు సార్. అయితే ఇప్పుడు వాడికి ఏం కావాలంట? అకార్డింగ్ టు ద మోడల్ the magnetic moment of the electron in its lowest energy state ఎంత అంటున్నాడు. దీన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్ అడుగుతున్నాడు. చూడండి, he is asking what the magnetic moment of the electron is how much అని అంటాడు. మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం దేంతో డినోట్ చేస్తాం సార్? మ్యూతో డినోట్ చేస్తాము. సో మ్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకి మరి మ్యూ ఫార్ములా ఏమైనా తెలుసా సార్? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో నేర్చుకున్నాం. ఆర్ ఐ థింక్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వన్ ఆఫ్ దిస్ చాప్టర్స్లో మనం నేర్చుకున్నాం దట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎనీ కరెంట్ క్యారింగ్ లూప్ will be is equal to mu is equal to I times A, where I is the current in the loop and A is the area of the loop అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అంటే మనం ఇప్పుడు ఈ లూప్కి కరెంట్ ఫైండ్ అవుట్ చేసి ఈ లూప్కి ఏరియా కనుక ఫైండ్ అవుట్ చేస్తే దెన్ అవర్ జాబ్ ఇస్ డన్. అంతే కదా సార్? మనకి ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేసేసి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే అవర్ జాబ్ ఇస్ డన్. సో లెట్ us ఫైండ్ దట్ అవుట్. ఏరియా ఈజ్ ఐ థింక్ దీంట్లో వాట్ విల్ బి మోస్ట్ సింప్లర్ అని అంటే ఏరియా ఆఫ్ ద లూప్ ఫైండ్ అవుట్ చేయడం సింపుల్. బట్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేసే ముందరనే చాలా మందికి ఇంకో విషయం అర్థం కాదు. సార్ అది కరెంట్ క్యారింగ్ లూప్ కదా, అంటే ఒక వైర్ ఉండాలి, వైర్లో కరెంట్ పోతూ ఉండాలి, అప్పుడు కదా మనం ఈ ఫార్ములా అప్లై చేయాల్సింది. ఇక్కడ అసలు వైరు లేదు, అందులో కరెంటు లేదు, మరి ఇక్కడ ఇట్లా సరే ఫార్ములా అప్లై చేస్తారు అని చెప్పేసి చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుందమ్మా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మనము ఆల్రెడీ మనం ఇది నేర్చుకున్నాం అటామిక్ స్ట్రక్చర్లో కానీ, లేదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో కానీ, లేదంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో, ఈ 3 చాప్టర్స్లో ఇలాంటి కాన్సెప్ట్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉన్నది. ఏమని? ఒక చార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిరుగుతున్నట్టయితే దాన్ని మనము ఒక కరెంట్ క్యారింగ్ లూప్ కింద ఈక్వలెంట్ చేయొచ్చు అని. ఏంటి సార్ అట్లా ఎట్లా చేయొచ్చు? చూపిస్తాం. ఇప్పుడు కరెంట్ అంటే ఏంటి? కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ చార్జ్, ఈగో చార్జ్. ఇది చార్జే కదా, ఇది ఫ్లో అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కన్సిడర్ చేశారనుకోండి, ఇది ఊరికి దీన్ని క్రాస్ చేస్తూ ఉంది కదా సార్, అయితే ఇది కరెంటే అయింది కదా సార్. అది లూప్లో తిరుగుతుందా? తిరుగుతుంది సార్. మరి కరెంట్ క్యారింగ్ లూప్ అయిపోయింది. అంతే, కరెంట్ క్యారింగ్ లూప్ అంటే ప్రతిసారి మనకు వైర్ ఉండి వైర్లో కరెంట్ పోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్ క్యారింగ్ లూప్ ఓన్లీ.
సో కాకపోతే ఇక్కడ ఒకటే ఛార్జ్ ఉంది, అది ఈ లూప్లో తిరుగుతుంది. ఓకేనా? సో మరి ఈ లూప్ ఏరియా ఏంటి సార్? ఐ థింక్ ద ఏరియా ఇస్ ద సింప్లెస్ట్ పార్ట్. ఏరియా ఎంత? πr² అని చెప్పేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి దీంట్లో కరెంట్ ఎంత సార్? ఉన్న ప్రాబ్లం అంతా అక్కడే ఉంది కదా, దీంట్లో కరెంట్ క్యాలిక్యులేట్ చేస్తే మన ప్రాబ్లమే అయిపోయింది. వాట్ ఈస్ కరెంట్? దీంట్లో కరెంట్ I is equal to ఎంతమ్మా? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ Q/T, కరెంట్ ఎలక్ట్రిసిటీలో కాన్సెప్ట్. ఓకే, మరి ఛార్జ్ ఎంత? ఇక్కడ ఒకటే ఛార్జ్ పోతుంది కదా, ఆ ఛార్జ్ యొక్క ఛార్జ్ ఎంత? E. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇస్ E. అండ్ వాట్ ఈస్ ద టైం? టైం అంటే Q/Tలో T ఏంటి సార్? T ఈస్ నథింగ్ బట్ ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే అది ఒక ఛార్జ్ ఇలా క్రాస్ అయిందంటే మళ్ళీ ఎంత టైం కాదు క్రాస్ అవుతుంది అని. ఓకే, ఇలాంటి రిపీటెడ్ మోషన్లో మట్టుకైతే, అంటే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుండి ఇలా క్రాస్ అయింది ఎలక్ట్రాన్, ఇలాగ తిరిగి మళ్ళీ ఇలా క్రాస్ అవుతుంది. అంటే దీనికి పట్టిన టైం, ఇది క్రాస్ అవ్వడానికి మళ్ళీ క్రాస్ అవ్వడానికి పట్టిన టైం ఇక్కడ టైం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ సార్? టైం పీరియడ్. ఇప్పుడు ఇది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది కదమ్మా. సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఎంత ఇంటర్వెల్ తర్వాత అది మళ్ళీ క్రాస్ చేస్తుంది అంటే టైం పీరియడ్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్. అంతే కదా? మరి టైం పీరియడ్ ఎంత ఉంటుంది సార్? మనం సర్క్యులర్ మోషన్లో ఆల్రెడీ నేర్చుకున్నాం ఇవన్నీ. అంటే ఇప్పుడు చూడండి, ప్రాబ్లం కాస్త సర్క్యులర్ మోషన్ చాప్టర్కి అయిపోయింది. సో టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. టైం పీరియడ్, ద టైం టేకెన్ టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి? ఇది 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి బై స్పీడ్ v. నేను డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ అనేసాను, విచ్ ఇస్ ద కైనమెటిక్స్ కాన్సెప్ట్. సో అయితే ఇది ఏమవుతుంది? కరెంట్ I విల్ బి ఈజ్ ఈక్వల్ టు EV బై 2πr అవుతుంది. ఆ కరెంట్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఏరియాని కూడా దీంట్లో పెట్టేసి అయిపోయినట్టే కదా సార్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ EV by 2πr into πr². So pi cancel sir, r cancel sir. So this will give you E by 2 into V into R. ఎందుకు సార్ ఇలాగ రాశారు అంటే ఒకసారి చూడండి, టర్మ్స్ చూడండి. దీంట్లో V ఏంటి? స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అది వాడు ప్రాబ్లంలో ఇచ్చాడా? ఇవ్వలేదు. ఓకే, దీంట్లో R ఏంటి సార్? ద రేడియస్. అది ప్రాబ్లంలో ఇచ్చాడా? అది కూడా ఇవ్వలేదు. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ V అండ్ వాట్ ఈస్ R. ఓకే, సో ఈ స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అండ్ రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెట్ us ఫైండ్ ద స్పీడ్ V. ఓకే, అది ఇక్కడ నుండి ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అంటే ద స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఆల్ దట్ వి నో ఈజ్ సర్క్యులర్లో తిరుగుతుంది అని. మనకి సర్క్యులర్ మోషన్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నప్పుడు దానిపైన టువర్డ్స్ ద సెంటర్ నెట్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఆల్వేస్ బి ఈక్వల్ టు mv²/r. సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు mv²/r అని నేర్చుకున్నాం కదా సార్. అంటే టువర్డ్స్ ద సెంటర్ FC, centripetal force will be equal to mv²/r, where v is the speed and r is the radius. Circular motion class 11 ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నామమ్మా ఈ కాన్సెప్ట్. సో ఇప్పుడు FC is equal to mv²/r. ఇది మనకు తెలుసు సర్క్యులర్ మోషన్ నుండి. బట్ ఇక్కడ FC అంటే ఏంటి సార్? నెట్ ఫోర్స్ టువర్డ్స్ ద సెంటర్. ఎవరైతే దాన్ని సర్క్యులర్ మోషన్లో తిప్పుతున్నారో ఆ ఫోర్స్ ఇది సర్క్యులర్ మోషన్లో సెంట్రిపెటల్. బట్ ఇక్కడ ఎవరు తిప్పుతున్నారు సార్? నువ్వు నేనైతే పార్టికల్ని పట్టుకొని ఇలా తిప్పట్లేదు కదా సార్. ఒక స్ట్రింగ్ లేదు తిప్పడానికి. ఎవరు తిప్పుతున్నారు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తిప్పుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఫోర్స్ ఎగ్జైట్ చేస్తుందమ్మా? ఎంత ఫోర్స్ ఎగ్జైట్ చేస్తుంది అని అంటే QVB. ఇది ఎక్కడి నుండి వచ్చింది? A charged particle in a magnetic field always experiences a force of QVB. ఇది మనం మ్యాగ్నెటిక్ అంటే మూవింగ్ చార్జెస్ ఇన్ మ్యాగ్నెటిజం చాప్టర్లో నేర్చుకున్నాం. చూసారా, నేను ఇది ఈ చాప్టర్లోంచి ఇది ఈ చాప్టర్లోంచి నేను చెప్పాను కదా 7 డిఫరెంట్ చాప్టర్స్ నుంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో FC ఈజ్ ఈక్వల్ టు QVB ఈజ్ ఈక్వల్ టు mv²/r. సో VV gets cancelled. So what do you get? You will get V is equal to V value ఎంత వస్తుందమ్మా? QBr/r
by m. ఓ జస్ట్ బై ద వే, ఈ క్యూ ప్లేస్లో క్యూ అంటే ఏంటి? క్యూ ఇస్ ద ఛార్జ్ ఆఫ్ ద పార్టికల్. సో అది కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దానికి కూడా క్యూ లాగా ఉంచడం ఎందుకు? లెట్ us సబ్స్టిట్యూట్ దాట్ ఆల్సో. దీన్ని క్యూ అని కాకుండా, లెట్ మీ జస్ట్ ఎరేజ్ దిస్. దీన్ని క్యూ అని కాకుండా దీని ప్లేస్లో ఈ అని పెట్టేద్దాం, ఈ అని పెట్టేద్దాం. సో దిస్ విల్ ఆల్సో బికమ్ ఈ, ఈబిఆర్. సో దాట్ ఈస్ మై వి. దీంట్లో నాకు వి కావాలి, ఆ వి నేను ఫైండ్ అవుట్ చేశాను, బట్ ఆ వి కూడా ఆర్ టర్మ్స్లోనే ఉందమ్మా, ఒకసారి గమనించండి. సో దట్ ఈస్ E/2 ఇంటూ EBR/M ఇంటూ ఆర్. నేను జస్ట్ వీని సబ్స్టిట్యూట్ చేశాను. సో దాట్ విల్ బికమ్ ఈజ్ E²B/2M ఇంటూ R² అవుతుంది. ఓకే, ఈ ఆర్ ఏంటి సార్? మనకు ఇప్పుడు మనం వీని సక్సెస్ఫుల్గా ఎలిమినేట్ చేసాం. మరి వేర్ ఇస్ ద రేడియస్? ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఎంత? అది కూడా మనకు కావాలి కదా సార్. ఆ రేడియస్ ఎక్కడ నుండి ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మీకు ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇంతవరకు వాడంది, ఇది వాడలేదు ఇంతవరకు. వాడు ఒక గివెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు NH/E అని ఇచ్చాడు కదా, అది మనం ఇంతవరకు వాడలేదు, దాన్ని వాడదాం సార్. సో ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్లక్స్ గివెన్, నేను ఇది పక్కన రాస్తాను ఇలాగా, గివెన్ ఫ్లక్స్ phi ఈజ్ ఈక్వల్ టు NH/E ఇచ్చాడు. వాట్ ఈస్ ఫ్లక్స్? ఒక కరెంట్ క్యారింగ్ లూప్ ఉండేసి దాంట్లోంచి ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్తూ ఉంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు B/A bar. ఓకే, that is what we know. So let me use that. We know. This is what we know. So flux phi is equal to BA, because magnetic field and area both are in the same direction, is equal to NH/E, where A is the area of the loop. ఇక్కడ మన loop pi r². So B into pi r² is equal to NH/E. So that will give me r². What it will give me is r² is equal to NH/E pi B. This is what we are going to get. r² is equal to NH/E pi B. ఈ వాల్యూని నేను తీసుకొచ్చేసి మనం మ్యూ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ మనకు మ్యూ ఎంత వచ్చిందమ్మా? మ్యూ ఈజ్ ఈక్వల్ టు E²B/2M ఇంటూ r² కదా. ఈ r² ప్లేస్లో నేను దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను అంటున్నాను. సో ఈ r² ప్లేస్లో I will substitute NH/E pi B. Okay, so BB gets cancelled, EE gets cancelled, and that is what we have. So mu is equal to NHE/2πm. Okay, this is the mu value. దీంట్లో చూడండి, వాడిచ్చిన ప్లాంక్స్ కాన్స్టెంట్ ఉంది, వాడిచ్చిన E వాల్యూ ఉంది, వాడిచ్చిన పై వాల్యూ M వాల్యూ ఉంది, వెలాసిటీ లేదు, ఇంకా వేరే వాడు ఇవ్వని ఏ టర్మ్స్ కూడా లేవు. ఎక్సెప్ట్ వాడు మనని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. వాడు ఇంకా ఏమని ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు? ద మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఇట్స్ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ అని అన్నాడు. ఒకసారి ప్రాబ్లం చూడండి, అన్నాడు కదా లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ అంటే, లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ అంటే ఓకే, వాట్ వి నో ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయాం మనం. లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఎప్పుడు ఉంటుంది? క్వాంటమ్ నెంబర్స్లో n ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో ఉంటుంది. ఇది మ్యూలో n ఈక్వల్ టు, ఈ ఫార్ములాలో n ఈక్వల్ టు వచ్చిన దాంట్లో n ఈక్వల్ టు 1 పెట్టేస్తే మ్యూ విల్ బి ఈక్వల్ టు HE ఆర్ EH/2πm అవుతుంది. దిస్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్లో దాని మ్యాగ్నెటిక్ మూమెంటం. ఎనర్జీ స్టేట్లో దాని మ్యాగ్నెటిక్ మూమెంటం. ఓకే, సో EH/2πm, ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. చూసారమ్మా? సో ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక్కసారి చూడండి, మనం ఏమేమి ఫార్ములాలు వాడామో చూడండి. 10 డిఫరెంట్. ఏరియా ఇస్ πr² అని చెప్పేసి, దాని తర్వాత ఈ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు
చార్జ్ బై టైం అని చెప్పేసి, దీంట్లో టైం ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్ అని చెప్పేసి, ఆ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడానికి డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ అని చెప్పేసి, దాని తర్వాత ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అని చెప్పేసి, ఇలా డిఫరెంట్ చాప్టర్స్లోంచి వీటన్నిటిని కనుక ఒక దగ్గర నేను సమ్మరైజ్ చేస్తే చూడండి, దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములేస్ అండ్ దిస్ ఇస్ ద కరెస్పాండింగ్ చాప్టర్ that the speed is equal to distance by time period is equal to 2 pi r by v, centripetal force is equal to mv square by r, current is equal to q by t. ఇవి మొత్తం అండ్ లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ అటామిక్ స్ట్రక్చర్ లో n is equal to 1. 10 different concepts we had to use just to solve one problem. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, మీకు ఈ 10 ఫార్ములాస్లో మీకు 9 ఫార్ములాస్ తెలుసు, ఒక్కటి తెలియదు మీకు. లెట్ us say మీకు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఏ అని తెలియదు, ఆర్ చార్జెడ్ ఫోర్స్ అనే చార్జెడ్ పార్టికల్ ఇస్ క్యూవిబి అని తెలియదు, ఆర్ మీకు 10కి 10 ఫార్ములాస్ తెలుసు. మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు, మీకున్న 2.5 to 3 minutes టైంలో యూ డెంట్ గెట్ ద ఐడియా, అప్పుడు గుర్తు రాలేదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు సార్, ద ప్రాబ్లమ్ ఈజ్ గాన్. సో ద ప్రాబ్లమ్ రిక్వైర్స్ ఎన్ని మల్టీ కాన్సెప్ట్స్ అప్లై చేయాలో మీరు గమనిస్తున్నారు. సో దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి సార్ అని అంటే 2 వెరీ ఇంపార్టెంట్ లెసన్స్. ఎప్పుడైనా కూడా ప్రిపరేషన్ చేసేటప్పుడు నాకు ఈ చాప్టర్ స్ట్రాంగ్, ఇవి రావు అని చెప్పేసి అలా వదిలేయకండి. అలా వదిలేస్తే ఏమవుతుంది అని అంటే దాంట్లోంచి ఉన్న చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సర్క్యులర్ మోషన్లో ఏవో గొప్ప కాన్సెప్ట్స్ వాడలేదు సార్. చాలా మందికి మెకానిక్స్ వీక్గా ఉంటుంది, సార్ రొటేషనల్ మెకానిక్స్ మాకు టఫ్గా ఉంటుంది, నేను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ నేర్చుకోను సార్ అని అంటే చాలా సింపుల్ మిస్ అయిపోతారు. సెంట్రిపెటల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ అంతే వాడాము మనం, అండ్ టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 2 pi r by v విచ్ ఇస్ డిస్టెన్స్ బై టైం ఫార్ములా. ఇంకో కైనమాటిక్స్ నుంచి చాలా సింపుల్ ఫార్ములా వాడాం, అంటే మనం బేసిక్ ఫార్ములాస్ వాడి కూడా చేస్తాము, బట్ దే ఆర్ రిక్వైర్డ్ ఫర్ అదర్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. అందుకని ఏ చాప్టర్స్ లెసన్ నెంబర్ 1 ఈజ్ డోంట్ లీవ్ ఎనీ చాప్టర్స్ వైల్ యు ఆర్ ప్రిపేరింగ్. వాట్ ఈస్ ద లెసన్ నెంబర్ 2 సార్? ఇలాంటి మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ద ప్రాక్టీసింగ్ ఆఫ్, అంటే వన్స్ ప్రాబ్లమ్ వైజ్ టాపిక్ వైజ్ మనం ఎంతసేపు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయకుండా ఇలాంటి మిక్స్డ్ అండ్ మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫార్ములాస్ తెలిసినప్పటికీ ఎగ్జామ్ హాల్లో ఆ ప్రాబ్లం చేసేటప్పుడు దాన్ని లింక్డ్ వేరే కాన్సెప్ట్ అని చెప్పేసి, దాన్ని లింక్డ్ ఇంకో కాన్సెప్ట్ అని చెప్పేసి ఇలా గుర్తొస్తాయి. లేదంటే మనం ఎగ్జామ్ హాల్లో కాదు, నార్మల్గా గుర్తు రావడమే కష్టము, అండ్ ఎగ్జామ్ హాల్లో ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు గుర్తు రావాలి అంటే ఇంకా కష్టం. సో దీస్ ఆర్ ద 2 వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ దట్ యూ విల్ హ్యావ్ టు నాట్ నెగ్లెక్ట్ ఎనీ చాప్టర్. అండ్ నెంబర్ 2 ఈజ్ దట్ ప్రాక్టీసింగ్ ఆఫ్ మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఛానల్లో నేను ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ లాట్ మోర్ మల్టీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ అండ్ in-depth analysis of different problems that are asked in JEE లో అడిగిన, నీట్లో అడిగిన చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేను ఇక్కడ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.